చేసుకోవచ్చండి. ఎంజీరావు గారు, ఈ 12 రోజుల యుద్ధంలో రెండు దేశాలు కూడా నష్టపోయాయి. ఎవరు ఎక్కువ నష్టపోయారు, ఎవరు తక్కువ నష్టపోయారు అండ్ ఎవరు గెలిచారు? యుద్ధం అన్నాక ఒకరే కదా గెలవాల్సింది. ఇరాన్ గెలిచిందా, ఇజ్రాయెల్ గెలిచిందా? ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం అన్నాక ఒకళ్ళే గెలవాలి, మిగిలిన వాళ్ళు కొంతమంది ఓడిపోవాలి. ఒక్కళ్ళకి ఎప్పుడు విన్ ఉంటుంది, వీళ్ళ అనేది. ఇప్పుడు 12 రోజులు, ఏది జూన్ 13వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, గత రాత్రి ట్రంప్ ప్రకటించే వరకు 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విన్ ఎవరు, లోజర్ ఎవరు, విజయం సాధించింది ఎవరు, ఓటములు చెందింది ఎవరని ఈ క్వశ్చన్కి నన్ను స్పష్టంగా అడిగితే నేను చెప్పేది ఒక్కటేనండి. యుద్ధంలో ఎవరు గెలిచారు అనే దానికంటే ముందు అమెరికా ఓడిందైతే అని చెప్పొచ్చు. ఇంత పెద్ద దేశం, ఇంత శక్తివంతం ఉండి డిప్లొమసీలో సరిగా లేక తొందరపాటు చర్యల వల్ల అమెరికా ఓడింది అయితే అని నేను చెప్తాను. ఎందుకు అమెరికా ఓడింది అంటే, తన B-2 బాంబర్ని, బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు లాంటి బాంబర్స్ను ప్రయోగించిన అక్కడ ఇరాన్లో ఫోర్డో న్యూక్లియర్ అనేది రియాక్టర్ అనేది డిస్ట్రాయ్ కాలేదు. ఇక ఇరాన్ ఇప్పటికే న్యూక్లియర్ అలాగే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్కి లేకపోతే రష్యా అక్కడ ఇచ్చే ఉంది. రష్యాని అమెరికా ఆపలేదు. సో న్యూక్లియర్ బాంబులు అనేవి ఇరాన్కు ఉండి తీరతాయి. కాబట్టి అమెరికా యొక్క లక్ష్యం పూర్తి కాలేదు. కాబట్టి అమెరికా లోజరు, ఆ విషయంలో తిరగలేదు. 2, అమెరికా ఎయిర్ బేస్ని, అమెరికా అతిపెద్ద ఎయిర్ బేస్ని ఇరాన్ అటాక్ చేసి హీరో అనిపించుకుంది. ఎక్కడ, ముస్లిం కంట్రీస్ అన్నింటిలో హీరో అనిపించుకుంది. అమెరికన్ ఎయిర్ బేసెస్ని ఫస్ట్ టైం అటాక్ చేయగలిగింది. సద్దాం హుసేన్ అటాక్ చేయలేదు ఎయిర్ బేసెస్ని, అక్కడే యుద్ధం చేశాడు కానీ. సో దానికి అందువల్ల అది హీరో అనిపించుకుంది. అక్కడ కూడా ఓటమి ట్రంప్కే వచ్చింది. 2, ఇజ్రాయెల్ ఉందంటే, ఇజ్రాయెల్ చేతిలో కీలు బొమ్మ అమెరికా అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా తెలివిగా తన యుద్ధం చేసే బదులు అక్కడ అమెరికాని లాక్కొచ్చింది. కాబట్టి ఇజ్రాయెల్ అనేది చాలా విజయం సాధించినట్టు ఒక రకంగా. నేను చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్కి విన్నే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని నాశనం చేయాలి. ఇరాన్ని చాలా వరకు అది నాశనం చేసింది, అమెరికా ద్వారా కూడా నాశనం చేసింది, అమెరికాని యుద్ధంలో లాగింది. 2, ఇజ్రాయెల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, యుద్ధానికి ఇరాన్ దగ్గరున్న న్యూక్లియర్ యొక్క అటాకులు చేసేసింది. అది అమెరికా ద్వారా కూడా చేసేసింది. అమెరికా ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇజ్రాయెల్ది. దీంతోపాటు అమెరికాకి ఇరాన్కి మధ్య న్యూక్లియర్ ఒప్పందం జరగకూడదు, దాన్ని స్పాయిల్ చేసి పడేసింది చెక్కులేక. సో ఇజ్రాయెల్ లక్ష్యం పూర్తయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ ఒప్పందం లేదు. ఈ శాంతి ఒప్పందం వెనకాల ఇరాన్ అనుభవం సంపాదిస్తాను దాని భయం. కాబట్టి ఇప్పుడు ఇంకా స్పాయిల్ అయింది, ఒప్పందం కుదిరేలే లేదు. కాబట్టి ఇరాన్ యొక్క న్యూక్లియర్ని ఇంకెప్పుడు అమెరికా రక్షణ ఉండదు, అమెరికా ఒప్పందం ఉండదు. అది లక్ష్యం. అంటే ఇజ్రాయెల్కి పార్షియల్గా విన్ వచ్చింది, ఇరాన్కి విన్ వచ్చింది. ఇరాన్కి ఏ విధంగా వచ్చింది, ఫస్ట్ టైము ఇజ్రాయెల్ అనే ఒక పవర్ఫుల్ నేషన్ నేను ఎదుర్కొన్నాను అని చెప్పగలిగింది. నాశనం అయినా చాలా వరకు నాశనం అయింది, తిరుగులేదు. కానీ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది మిస్సైల్స్, హైపర్సోనిక్, తన ఆయుధ శక్తిని ప్రదర్శించిందనమాట. అంటే 1979 నుంచి ఇస్లామిక్ రెవల్యూషన్ అనంతరం నుండి గత 45 సంవత్సరాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ ఎంతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ, బక్కచిక్కిన ఆర్థిక వ్యవస్థను ఇరాను తన ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చూపింది. ఎందుకంటే ఐరన్ డోము, డేవిడ్ స్లింగు, యారో, బరాక్ 8 లాంటి మిసైల్, పెట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని ఛేదించి తన ఫతే, సిజిల్ లాంటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, సూపర్సోనిక్ మిసైలు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేం, ఇక్కడ మెహషీబా, హైఫా లాంటి పట్టణాలు కొట్టి తన పవర్ అంటే ఏంటో నిరూపించుకో. చాలా నష్టపోయింది, దెబ్బలు సావు దాకా వెళ్ళొచ్చింది ఇరాన్, తిరుగులేదు. మళ్ళీ అమెరికా ఎయిర్ బేస్లను కూడా అటాక్ చేసి తను హీరో ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ అని నిరూపించుకుంది. అందువల్ల ఇస్లామిక్ అది ఇరాన్ గెలిచినట్టే, ఇజ్రాయెల్ గెలిచినట్టే, లూజ్ అయింది అమెరికా. అతి దారుణంగా అమెరికా యొక్క పరువు పోగొట్టుకుంది ఎయిర్ బేస్లని అటాక్ చేయించుకుని. సో ఇక్కడ లోజరు అమెరికా, విన్ అయింది ఇజ్రాయెల్, ఇరాన్ అండి. ఇది ఎనాలిసిస్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇరాన్ చాలా నష్టపోయిన హీరో, ఎన్ని దెబ్బలు తిన్నామని కాదు, గెలిచామా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్.